టాలీవుడ్లో సక్సెస్ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయగలిగే హీరోలలో సత్యదేవ్ ఒకరు. తను కేవలం హీరోగానే కాకుండా కొన్ని మూవీల్లో మంచి మెయిన్ రోల్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ కూడా చేశాడు. మెగాస్టార్ చిరంజీవి సైతం అతని యాక్టింగ్ను చాలాసార్లు మెచ్చుకున్నారు. ఇక సత్యదేవ్ ప్రెజెంట్ హీరోగా మరొక డిఫరెంట్ ప్రాజెక్టుతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. టాలీవుడ్లో సత్యదేవ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ జీబ్రా. ఇప్పటికే ఈ మూవీ సెన్సార్స్ వర్క్స్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. నవంబర్ 22న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కబోతోంది. టీజర్, ట్రైలర్ కూడా ఇదివరకే మంచి హైప్ క్రియేట్ చేశాయి. సత్యదేవ్ డిఫరెంట్ షేడ్స్లో ఉన్నటువంటి రోల్లో కనిపించనున్నారని స్పష్టమవుతోంది. లవ్, కామెడీ, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలను పర్ఫెక్ట్గా సింక్ చేస్తూ డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ ఈ మూవీని తెరకెక్కించారు. సత్యదేవ్ తన రోల్లో బలమైన భావోద్వేగాలను ప్రదర్శిస్తూ ఆడియన్స్ను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కన్నడ స్టార్ డాలి ధనుంజయ ఈ మూవీలో మరో మెయిన్ రోల్లో యాక్ట్ చేశారు. ఇక టీజర్లో ఆయన రోల్ కూడా అట్రాక్షన్గా నిలిచింది. సత్యదేవ్తో కలిసి ఆయన చేసిన సీన్స్ బాగా హైలైట్ అవుతాయని మేకర్స్ చెప్తున్నారు. ఈ ఇద్దరు స్టార్ యాక్టర్స్ మధ్య స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించనుందని భావిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచింది. అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్, సత్యదేవ్, ధనుంజయ యాక్టింగ్ టీజర్లో ప్రత్యేకంగా నిలిచాయి. ట్రైలర్ను ఆసక్తిగా కట్ చేయడంతో మూవీ స్టోరీను ముందుగానే రివీల్ చేయకుండా ఆడియన్స్ను థియేటర్ల వరకు రప్పించే విధంగా ప్లాన్ చేశారు. ఇక సెన్సార్ బోర్డ్ మూవీకిచ్చే U/A సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. అన్ని వర్గాల ఆడియన్స్కు ఈ మూవీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని క్రిటిక్స్ చెప్తున్నారు. యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ డైరెక్టర్ అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని మూవీని తెరకెక్కించారు. టీజర్లోనే కనిపించిన ఎమోషనల్ షేడ్స్ సినిమాలో మరింత ప్రధానంగా ఉండనున్నాయట. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 22న రిలీజ్ కానుంది. ఇది సత్యదేవ్ కెరీర్లో మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. దీంతో ఈ పాన్ ఇండియా మూవీ విజయం సత్యదేవ్కు కొత్త మార్కెట్ను తెచ్చిపెడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రవి బస్రూర్ అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ మూవీకి అదనపు బలం కానుందట. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా హై స్టాండర్డ్స్లో ఉన్నాయని టాక్. అన్ని టెక్నికల్ విషయాల్లోనూ జీబ్రా మూవీ మంచి అట్రాక్షన్గా నిలవనుంది. మొత్తానికి నవంబర్ 22న బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతోంది. మరి ఈ మూవీ కంటెంట్ పరంగా థియేటర్లలో ఎంతవరకు మెప్పిస్తుందనేది రిలీజ్ వరకు వేచి చూడాలి.